హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చిక్కుడుకాయ తాలింపు చేసుకుందామండి. వేపుడు ఒక హాఫ్ కేజీ చిక్కుడుకాయ తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని 2 సార్లుగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా మనం ప్రెషర్ కుక్కర్ తీసుకొని మనము రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. చిక్కుడుకాయలు ప్రెషర్ కుక్కర్లో వేసాక ఇంకా మనం చూడండి బాగా వాష్ చేసుకోవాలండి. ఇంకా మనం ఇప్పుడు ఉడికించుకొనికే ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాము. ఇంక ఇప్పుడు మనము ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసాక ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కిందికి పైకి కలుపుకుంటే ఉప్పు అనేది బాగా పడుతుంది. ఇంకా మనం ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ మనము ఉడికించుకోవాలండి. నేనైతే 2 విజిల్లు ఉడికించుకున్నామంటే సరిపోతుంది. ఎక్కువ మెత్త కాకుండా బాగుంటుంది. ఇంకే విజిల్ అయిపోయినాక ఒక 10 నిమిషాల తర్వాత చల్లార్చినాక విజిల్ తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇంక ఇప్పుడు మనం చూడండి చల్లారింది కదండి. విజిల్ మూత తీసి ఈ విధంగా మనము ఉడికిందో లేదో చూసుకుందాం ఒకసారి. ఉడికిపోయి ఉంటాయండి. మెత్తగా లేకుండా 50% ఉడకబెట్టుకున్నారంటే సరిపోతుంది. ఈ విధంగా కలిపిన తర్వాత వాటర్ అనేది తీసేసేయాలి. ఇంక మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చిక్కుడుకాయ చూడండి ఎంత బాగుందో, బాగా మెత్తగా గింజ అనేది బాగా ఉడికిపోయింది. ఇంక ఇది కొంచెం చల్లార్చిన తర్వాత అంతలోపు మనం పోపు అనేది వేసుకుందాము. చూడండి ఇంక మనము పెనం పెట్టుకొని 4 నుంచి 5 ఒట్టిమిరపకాయలు వేసుకుందాము. కొబ్బరి ఒక 4 నుంచి 5 వరకు వేయండి ఒప్పులు. ఇంకా మనం తెల్లగడ్డలు ఒక 5 నుంచి 6 వరకు వేసుకుందాము. ఇంకా ఒక 2 నుంచి 3 సెకండ్ల వరకు ఈ విధంగా వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుందామండి. నువ్వులు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఫస్ట్లో హై ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో. పుట్నాలు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుందామండి. శనగింజల బదులు పుట్నాలు వేస్తున్నాము. ఇది చాలా బాగుంటుంది పొడి మటుకు చిక్కుడుకాయలు తాలింపులకి. ఎప్పుడు శనగింజలు ఎందుకు ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంకొక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. నువ్వులనే చిటపట అంటూ ఉంటాయండి. ఇంక ఇది మనము వేగిపోయాయి కదా, ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చల్లార్చుకోవాలండి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు. ఇంక ఇప్పుడు మనము పొడి చేసుకుందాము. ఇంకా మిక్సీ బౌల్లో ఇవన్నీ మనం ఏవైతే వేయించుకున్నామో అవన్నీ మనము మిక్సీ బౌల్లో వేసి చిటికెడంత ఉప్పు వేసుకుందాము. ఉడికేటప్పుడు కొంచెం తక్కువ వేసుకొని ఇప్పుడు కొంచెం కూడా తక్కువ వేసుకొని కొంచెం తక్కువ వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా లేకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని పొడి అనేది చాలా బాగుంటుంది. అన్నంలోకైనా తాలింపులోకైనా. ఉప్పు కారం సరిపోయిందని నేను టేస్ట్ చేశాను. ఇంక ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక ఆనియన్, కరివేపాకు ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఇంకా చూడండి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. అలానే కరివేపాకు కూడా నేను చెప్పాను కదా. ఇంక ఇవన్నీ బాగా వేయించుకోవాలండి. చిటపట అనేంతవరకు వేయించుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తే బాగుంటుందండి. ఇంకా చిటికెడంత పసుపు వేసుకుందాము. పసుపు వేసుకున్నాక ఒక 5 నిమిషాలు బాగా వేగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో వేగనిచ్చారంటే ఆనియన్స్ పచ్చివాసన అనేది పోతుంది. ఇంక ఇప్పుడు మనము చిక్కుడుకాయలు ఏవైతే ఉడకబెట్టుకున్నామో అవి వాటర్ అనేది ఉండవండి. మీకు కావాలంటే పిండుకోవచ్చు. పిండుకున్న టేస్ట్ వేరు. ఈ విధంగా పిండకుండా వేయించుకొని చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిక్కుడుకాయ అనేది బాగా ఉడికించుకోండి. ఇంకా కొంచెం ఒక 10% నూనెలో వేగితే చిక్కుడుకాయ అనేది చాలా బాగుంటుందండి. ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ తాలింపు మటుకు చాలా బాగుంటుందండి. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసి వేయించుకున్నారంటే చిక్కుడుకాయ అనేది బాగా వేగుతుంది నూనెలో. చూడండి ఇప్పుడు బాగా వేగిపోయాయి కదా, కొంచెం తెమ్మగా ఉంటుంది కదా. ఒక 5 నుంచి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే తెమ్మ అనేది లేకుండా ఉంటుంది. ఇంక ఇప్పుడు చిటికెడంత ఉప్పు వేసుకుందామండి. ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు తక్కువ వేసినా కూడా ఇప్పుడు మనము ఉప్పు అనేది వేయాలండి. మీరు ఉడకబెట్టేటప్పుడే సరిపోయేంత ఉప్పు వేసారంటే ఇప్పుడు ఉప్పు అవసరం ఉండదండి. ఇంకా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉప్పు వేసాక ఒక 2 నుంచి 3 సెకండ్ల వరకు మూత పెట్టేసి వేయించుకోవాలి. చూడండి ఉప్పు వేస్తే కొంచెం బాగా వేగుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు మనము ఇవన్నీ బాగా వేగిపోయాయి కదా, మనం ఏదైతే పొడి చేసుకున్నామో శనగింజల పొడి కాకుండా ఈ పొడి చేసుకొని కొంచెం కారము, నువ్వుల పొడిలాగా చేసుకోండి. ఇప్పుడు మనం ఎంతైతే చేసుకున్నామో అదంతా వేసుకోవాలండి.
ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 సెకండ్లు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ కొలతలతో చేశారంటే ఉప్పు కారం బాగా సరిపోతుందండి. చిటికెడంత కొత్తిమీర వేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఎప్పుడు శనగింజలు వేసి ఏం చేస్తూ ఉంటారు, ఈ విధంగా పొడి చేసుకొని చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చిక్కుడుకాయ తాలింపు రెడీ అయిపోయిందండి. ఇంకా మనము సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఇంకా టేస్ట్ చేసి కామెంట్ రూపంలో చెప్పండి ఎలా ఉంది అనేది. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందని అన్నంలో కానీ చపాతీలో కానీ ఉట్టిదైనా కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.